శ్రీకాకుళంలో సహకార సంఘ ఉద్యోగులు జీవో నెంబర్ 322కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లాలోని 48 సహకార సంఘాలకు చెందిన ఉద్యోగులు జీవో ప్రతులను దహనం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, పిఎస్ఈఎస్ ఉద్యోగుల యూనియన్ నేతలు మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం కలిగించే జీవో 322ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కెపాసిటీ టు పే నిబంధనను పూర్తిగా తొలగించి ఉద్యోగులందరికీ సమాన న్యాయం చేయాలని కోరారు. 2019 నుంచి ఉద్యోగులు అనేక ప్రయోజనాలు కోల్పోయారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 2019, 2024 పిఆర్సీలను అమలు చేయాలని, గ్రాట్యుటీ పెంపు, కొత్త ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు డే అండ్ ఆడిట్, వైఈపీ పనులు చేపట్టబోమని ఉద్యోగులు హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. We want justice. 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 ఓడవలేరు జీవో రద్దు చేయాలి. 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 మాట్లాడండి. 322 జీవో రద్దు చేయాలి. 322 జీవో రద్దు చేయాలి. 322 జీవో రద్దు చేయాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఆ కోర్కెలో 6 నెలల క్రితం ఎన్నో ఉద్యమ కార్యాచరణ చేశాము. జేఏసీ నిర్ణయించిన ప్రకారంగాను ఆ ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా మన మినిస్టర్ గారు, కమిషనర్ గారు మనకి మంచి హామీ ఇచ్చారు. 2019-24 పే రివిజన్ ఇస్తాను, 4 లక్షల గ్రాట్యుటీ ఇస్తాను, అలాగే 2019 తర్వాత ఉన్న ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేసే విధంగా ప్రత్యేకమైన జీవో ఇస్తాము, 62 సంవత్సరాల పదవి విరమణ వయసు కూడా పెంచి ఏర్పాటు చేస్తాము, మీరు సమ్మె విరమించండి, విధుల్లోకి రండి, 13 జిల్లా రాష్ట్రంలో గల ఉమ్మడి 13 జిల్లాల బ్యాంకులు కూడా అభివృద్ధి పాటలోకి తీసుకొని రండి, మీకు మేము ఉన్నాము, తప్పకుండా చేస్తాము, ఇది ప్రజాప్రభుత్వము అని నమ్మబలికారు. ఆ నమ్మబలికిన తక్షణం మేమందరం కూడా సమ్మె విరమణ చేసి విధుల్లోకి వచ్చి 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను కూడా లాభాల బాటలో నడిపించే విధంగా తయారు చేశాం. అదేవిధంగా మేము కూడా సహకార సంఘాలు కూడా ఈఆర్పీ అయితేనే, డేఎండ్ అయితేనే పూర్తి చేసి ఈ రోజు వరకు మేము పూర్తి చేసుకోగలిగాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా మీద కక్షపూర్తి ధోరణితో కమిషనర్ గారు 322 జీవోని విడుదల చేసి ఆ 322 జీవోలో 20% బేసిక్ మీద హైక్ చేసి అది దానికి డిఏ కూడా ఇవ్వకుండా, అదేవిధంగా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు గ్రాడ్యుయేట్ పెంచి 5 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. అది కూడా కెపాసిటీ టు పే నార్మ్స్ ఉంటేనే, సహకార సంఘాలు కెపాసిటీ నార్మ్స్ ఉంటేనే అవి తీసుకోవాలి, లేకపోతే జీతాలు తీసుకోవడానికి వీలు లేదు అని కూడా ఒక నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలకి మేము వ్యతిరేకంగా ఈరోజు మేము ఆ జీవోలను దహన కార్యక్రమాలు చేపట్టాము, రాష్ట్రమంతా కూడా చేపట్టాము. ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే మరొక 2-3 రోజుల్లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఎక్కడైతే ఆపామో, సమ్మె నుంచి ఆపామో అదే సమ్మెలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని, అలాగే సహకార సంఘాలని, డీసీసీబీలని, అలాగే డీసీఓ ఆఫీసులను కూడా ముట్టడించి స్తంభింపు చేస్తామని ఇందు మూలంగా మేము తెలియపరుచుకుంటున్నాం. నా పేరు గిరిపుచ్చ రంగనాథ్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్.